రాకుంటే ఏంటని చెప్తాను. రైట్, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 180లోన ఎక్స్ పర్సెంటేజ్ కాబట్టి ఎక్స్ బై 100. రైట్, ఈ విలువ అనేది ఏమంటున్నాడంటే ఎక్స్ ప్లస్ 350 కంటే రైట్ దీంట్లోన 25% తక్కువగా ఉంటుంది అంటున్నాడు. 25% తక్కువగా ఉంటుంది అనుకుంటే 75% అనే కదా అర్థం. సో 75% అంటే 3/4. చూడండి, అందుకోసం డైరెక్ట్ కొట్టుకుంటున్నాం. 3 1 3, 3 6 18, పైంది 4 1 4, 4 8 8, 4 5 20. ఎట్లా కొడుతున్నాను నువ్వు అనుకోసం ఇట్లా కొట్టాలి. మీరు అక్కడ ఇక్కడ తీసుకుని వచ్చి అక్కడ తీసుకుని వచ్చి కొడుతున్నాం అనుకో, మ్యాథ్స్ రాదని అర్థం. మీకు అర్థమైనా? చూడండి, ఇప్పుడు దీనికి 4 ఇక్కడ తీసుకుని వస్తే పైకే కదా ఏది, అప్పుడు కింద కొట్టుకొట్టొచ్చే లేదా? 3 ఇక్కడ ఉండదు, పైన ఇక్కడికి వస్తే కిందికైనా ఏది, మరి అప్పుడు కొట్లు కొట్టొచ్చే లేదా? అట్లా కొట్టేది నేర్చుకున్నాండి, ఇంకా రాకుండా ఏం చేయలేను. రైటా? సో ఇక్కడ ఏం మిగులుతుంది, 60x మిగులుతుందా? ఈ 25 అవతల పంపిస్తే 25 కదా 5 ఇంటూ, సో ఇంటూ 25 ఇంటూ x ప్లస్ 350, 5 5 25, 5 12. సో 12x ఈక్వల్ టు 5 ఇంటూ x 5x, 5 ఇంటూ 350 చేసిగిన 1750. సో మనకి 12x నుంచి 5x మైనస్ చేశారు కదా ఇక్కడ. సో తీసేసి ఎంత అవుతుంది, 7x. మళ్ళీ x ఈక్వల్ మనకి ఏమవుతుంది, దాన్ని 7తో కొడితే 7 2 14, 7 5 30. సో మనకి x ఈక్వల్ ఏమొచ్చింది, 250 వచ్చింది. బట్ మనకి ఇదేనా అడిగింది వాడు కాదు క్వశ్చన్. రైట్, 51 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు నెక్స్ట్ మళ్ళా తర్వాత, రైట్ దెన్ ఎక్స్ ప్లస్ 50 అంట. ఎక్స్ ప్లస్ 50, అప్పుడు ఎక్స్ ప్లస్ 50 అంటే ఏమవుతుంది, ఎంత అవుతుంది మరి? 80 కసి 2 ప్లేట్లు ఇస్తాను అడుక్కుంటా, 80 కసి రైట్. 300 అవుతుంది కదా. 250 ప్లస్ 50 అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 50 అంటే ఏమవుతుంది? అది నవ్వుతావు సిగ్గులు అన్నా మనం ఆన్సర్ చెప్పంటే ఎంత అవుతుంది, 300 అవుతుంది. ఆ 300లో ఎంత పర్సెంట్ అంట, 18%. 18% చూడండిగా, 18% 18/100. మీకు 2 క్యాన్సల్ అయితే ఎంత అవుతుంది, 18 ఎంత అవుతుంది? నెక్స్ట్ ఏం అడిగినాడు చూడండి, అనేది ఎక్స్లో 12% అంట. మళ్ళీ ఎక్స్లో 12% అంటే ఎక్స్లో 12% అంటే మళ్ళీ మనం ఏమనుకున్నా 250లోనా 12%. 12% అంటే 12/100. 12% అనేది మీకు చెప్పలేము కదా, చెప్పినాము అయినా కానీ మీకు తెలియదు. చెప్పండి, 0 0 క్యాన్సల్. నెక్స్ట్ చెప్పండి. సో దీని వాల్యూ ఏమొచ్చింది, 30. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఎంత ఎక్కువ ఎంత తక్కువ ఇచ్చింది చెప్పండి. ఎంత ఎక్కువ అనేది, ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా కింద ఏం వాల్యూ వేయాలా, ఎంత ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలా చెప్పండి. ఎంత ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, కింద చిన్న వాల్యూ ఏముండదు 30. పైన ఏం చేయాలి, అప్పుడు డిఫరెన్స్ కాదు, ఎంత ఎక్కువ దీనికి దీనికి డిఫరెన్స్ కదా అడిగేది. ఎంత ఉన్నది డిఫరెన్స్, 0 0 3 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 80%. ద పర్సెంటేజ్ అయినా క్వశ్చన్ నెంబర్ మనం ఇచ్చిన పీడిఎఫ్లోన క్వశ్చన్ నెంబర్ 51. 51కి ఆన్సర్ వచ్చేసి 80%. ఏమన్నా అర్థం కాలేదు ఏమన్నా ఇది చేయాలి మరి. ఈ లెక్క హోంవర్క్ ఇవ్వండి, మరి ఏమేమో రాదని అనుకోసి అంటారు. రైట్, నేనే చెప్తాను చూడండి. 54 రైట్, క్వశ్చన్ నెంబర్ 54లో 2 సంఖ్యలు ఇచ్చినాడు. ద సమ్ ఆఫ్ ది 2 నెంబర్స్ వచ్చేసి ఎంత ఇచ్చినాడు అనుకోసి అంటే 520 అంట. 520 ఇచ్చినాడు. 2 సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చినాడు, 520 అంట. అందులో చూడండి పెద్ద సంఖ్యను, సో ఒక సంఖ్య పెద్ద సంఖ్యను నేను ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటా. రైటే. సో ఎప్పుడైనా ఒక నెంబర్ తీసుకుంటే ఎంత పర్సెంట్ ఉంటుంది, 100% ఉంటుంది. దీన్ని ఎంత శాతం తగ్గించినాడంట, 4% తగ్గించాడంటే అది ఎంత ఉంటుంది, ఇంకా 96%. అంటే 96% 96/100 పర్సెంటేజ్ అనే రాశారు. మీకు అర్థం కావాలన్నా ఇంత విపులంగా రాశారు, మీరు ఎగ్జామ్లో రాయద్దండి. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు, 4% తగ్గించి మరి చిన్న సంఖ్యని 12% పెంచాడంటే చిన్న సంఖ్యని కూడా ఏమనుకుంటానంటే వై అనుకుంటా. దీన్ని ఎంత శాతం పెంచినారంట, 12%. యాక్చువల్ అంటే నెంబర్ ఎంత పర్సెంట్ చెప్పినా కానీ 100%. సో 12% పెంచితే ఎంత అవుతుంది, 112/100. అందుకని చూడండి, పర్సెంటేజ్ కొట్టు వచ్చింది. అది సింపుల్గా డైరెక్ట్ యాక్తో వస్తుందని చెప్పాలండి. చెప్పండి, 1296. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, అది 50 ఇప్పుడు చెప్పండి. ఒకే ఇంత వద్ద వచ్చినట్టు చెప్పండి. 1696. 16 ఏళ్ళు ఎంత,
ఆరు చూసారా, ఏం టాలెంట్ రా మీది. 6x ఈజ్ ఈక్వల్ టు, సో xy ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అలవాటు కావాలి. ఇంకా 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 రాసేది చూసేది రాసేకి. సో రెండు సంఖ్యలు ఉన్నాయంటే అందులో పెద్ద సంఖ్య x అనుకున్నాం, చిన్న సంఖ్య y అనుకున్నాం. రెండు సంఖ్యల యొక్క రేషియో ఏముంటుంది, 7:6. మరి 7:6 ఎంత అవుతుంది, 13. అంతే కదా. ఈ 13 భాగాలకు మొత్తం ఎంత ఇచ్చినాడు వాడు, 520 అన్నాడు. అందులో ఏ సంఖ్య అనుకోమన్నాడే, చిన్న సంఖ్య. చిన్న సంఖ్య అంటే ఎంత, 6. 13 ఒక అట్లా 13 6 4. సో ఆ సంఖ్య ఏమవుతుంది, ఈజీనా కష్టమా, ఈజీ. మరి లెక్క మరి చేయాలా, మరి నాతో చేపిస్తారు. ఒకసారి 56 క్వశ్చన్ చూడండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనిపిస్తుంది, కానీ అట్లా ఏం లేదు. ఒక విద్యార్థి జర్మన్ భాషలో కంటే ఫ్రెంచ్ భాషలోన 22 మార్కులు అధికంగా తెచ్చుకున్నాడంట. రైటా, జర్మన్ కంటే ఫ్రెంచ్లో అంటే చూడండి, ఫ్రెంచ్లో వచ్చిన మార్కులలో నుంచి జర్మన్ మార్కులు తీసేసిన మనకి ఎన్ని మార్కులు వస్తాయంట అని అర్థం చెప్తున్నాడు వాడు ఇండైరెక్ట్గా. అదే నేను చెప్పింది, ఒక విద్యార్థి జర్మన్ భాషలో కంటే ఫ్రెంచ్ భాషలో 22 మార్కులు అధికంగా వచ్చాయి. అంటే ఫ్రెంచ్ భాషలో ఎన్ని మార్కులు వచ్చాయో దాంట్లో నుంచి జర్మన్లో వచ్చిన మార్కులు తీసేసి ఎన్ని మిగులుతాయి అంటే ఫ్రెంచ్ భాషలోనే ఎక్కువ మార్కులు వచ్చినట్ల, జర్మన్ భాష కంటే ఎన్ని మార్కులు, 22 మార్కులు. ఈ స్టేట్మెంట్ అర్థమైందే, అర్థం కాలేదా. జర్మన్ భాషలో వచ్చిన మార్కులు ఫ్రెంచ్ భాషలో వచ్చిన మార్కుల కంటే 22 ఎక్కువ అంట. అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉండాలి, 22 అని అర్థం అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఈ తన జర్మన్ భాషలో మార్కులు ఫ్రెంచి మరియు జర్మన్ భాషలో వచ్చిన మార్కుల మొత్తంలోన 28% అంట. ఇప్పుడు చూడండి ఏమిట్లోనే వచ్చిన మార్కులు, ఫస్ట్ తన జర్మన్ భాషలో మార్కులు, జర్మన్ భాషలో వచ్చిన మార్కులు ఎంత పర్సెంట్ వచ్చినాయంటే జర్మన్ భాషలో మార్కులు ఫ్రెంచి మరియు జర్మన్ అంటేగా ఫ్రెంచి మరియు జర్మన్ భాషలో వచ్చిన మొత్తం మార్కుల్లోన 28% అంట. అంతేనా ఇచ్చింది అది, 78. చూడండి, తన జర్మన్ భాషలో మార్కులు అనేటివి ఫ్రెంచ్ మరియు జర్మన్ భాషల్లో తనకు వచ్చిన మొత్తం మార్కుల్లోన. ఇప్పుడు చూడండి ఈ రెండాటికి మొత్తం మార్కులు 100% అనుకుంటే గిన దీంట్లో ఎంత పర్సెంట్ వచ్చిందంట జర్మన్ భాషలోన, 28% ఎంత. ఇది మొత్తం 100% అనుకుంటే గిన అనుకునొచ్చా లేదా. ఇప్పుడు ఫ్రెంచి తర్వాత జర్మన్ భాషలో మొత్తం వచ్చిన మార్కులు 100% అనుకుంటే, టోటల్ 100% అనుకుంటే దాంట్లోనే 28% మార్కులు, ఇవి మొత్తం కలిపి 100% మార్కులు అనుకుంటే వీటికి దీంట్లో 28% మార్కులు జర్మన్లో వచ్చినట్ల. అంటే అప్పుడు ఫ్రెంచ్లో ఎన్ని మిగిలిన ఇంకా ఎంత పర్సెంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వే చెప్పేసి ఇప్పుడు చెప్పండి, ఫ్రెంచ్ భాషకి 72% మార్కులు వచ్చినట్ల, జర్మన్ భాషకి మరి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఏం లేదా, ఏమన్నా ఉండదా, ఎంత ఉండదు చెప్పండి, 44%. సో ఈ 44% డిఫరెన్స్ మనకి ఎంత అంటున్నాడు, 22 అంటున్నాడు. క్వశ్చన్ ఏమడిగినాడు వాడు, ఫ్రెంచ్ భాషలో సాధించిన మార్కులు ఎన్ని అంట. ఫ్రెంచ్ భాషలో సాధించిన మార్కులు తర్వాత కనుక్కుందాం. 72% అనవచ్చు, మరి 100% ఎంత చెప్పండి, 100% కనుక్కొనొచ్చా లేదా. 100% కనుక్కుంటే అయిపోయింది కదా సింపుల్గా. చెప్పండి ఎంత అవుతుంది, 11 నాళ్ళ 4, 11 ఏంట 22, 2 కార్ల 2, నెక్స్ట్ 2 50. అంటే మనకి నా టోటల్ 100 ఎన్ని మార్కులు వచ్చినట్లకి 50 మార్కులు. ఈ 50 మార్కులను ఏ మార్కులు అడిగినాడు వాడు, ఫ్రెంచ్ మార్కులు అంటే ఎంత పర్సెంట్ కనుక్కున్నా, 72%. 50%. ఇప్పుడు 50 కదా, 50లోనే 72% కనుక్కోవాలంటే ఎంత కనుక్కున్నా, 72%. 0 0 క్యాన్సల్, 2 3 2 6 12, 2 5 10, 5 5 క్యాన్సల్. అంటే ఎన్ని మార్కులు వచ్చినట్ల, 36 మార్కులు వచ్చినట్ల. డైరెక్ట్ ఇది వేసి వేసినా కూడా వస్తుంది, 72% వేసినా కూడా వస్తుంది. బట్ మీకు అర్థం కాదు, ఒకవేళ 72% కనుక్కోమంటే 72 వేసుకుని వచ్చేది 22 నార్మల్ ప్రొసీజర్ ప్రకారం క్వశ్చన్ ఎట్లా టోటల్ మార్క్స్ ఎన్నైనా క్వశ్చన్ అడిగిన అనుకో 100% తీసుకొచ్చి కనుక్కున్నాను కదా, ఎన్ని సబ్జెక్టులు కలిపి వచ్చిన మార్కులు ఎన్ని, 50 మార్కులు. అందులో 72% ఫ్రెంచ్లో వచ్చినాయి, 28% జర్మనీలో వచ్చినాయి అనమాట. రైటా, రైట్. అర్థం కాలేదు, ఇది ఈజీ లెక్క ఇది, కానీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.
రైట్, చేసేవాళ్ళు చేయండి. క్వశ్చన్ 57 చేయాలనుకుంటే చేసేసేయండి. చూడకండి ఇక్కడ. రైట్, రాదనుకున్న వాళ్ళు దళితులు మాత్రం క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైటా, ఒక క్లాస్ రూమ్లోనే 640 మంది బాయ్స్ ఉన్నారంట, 360 మంది గర్ల్స్ ఉన్నారంట. అందులో బాయ్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 60% అంట, గర్ల్స్ యొక్క పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 70% అంట. అప్పుడు వీళ్ళు పాస్ పర్సెంటేజ్ 40 అన్నాడు. బట్ లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు. ఎంత ఫెయిల్యూర్ పర్సెంట్. ఇప్పుడు 60% మంది పాస్ అయితే ఫెయిల్ అయిన ఎంత పర్సెంట్ ఉంటారు? 40% కదా. అంటే 40% ఎందుకు వచ్చింది? 640లోనా 40% కనుక్కుంటే సరిపోతుందనే. నేను రాయట్లేదు ఎందుకంటే పర్సెంటేజ్ అంటే 2 సున్నాలు కాబట్టి 2 సున్నాలు పోతాయి సింపుల్గా. 4 16, 4 1 అంతేనా. సో మనకి 250 మంది ఫెయిల్ అయినారు బాయ్స్లోన. గర్ల్స్లో ఎంతమంది ఫెయిల్ అయినారు? 70% పాస్ అంటే రైట్. 360లో మనకి ఎంత పర్సెంట్? 30% ఏమైంటారు? ఫెయిల్ అయింటారు అనమాట. అంతేనా. సో 3 6 18, నెక్స్ట్ 3 9 1 10. సో మొత్తము 256 ప్లస్ 108 మంది ఏమైనట్లా? ఫెయిల్ అయినట్లా. మరి అప్పుడు పూర్తి ఎంత వస్తుంది మొత్తము? చెప్పండి. 8వ కారు ఎంత? 364 మంది ఫెయిల్ అయినారు. మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు? 640, 360 ఎంతమంది ఉన్నారు? 1000 మంది. అంటే 1000 మంది అంటే చూడండి ఇట్లా రాయాలి మీకు. పర్సెంటేజ్ అనేది కాబట్టి 1 మిగిలింది కాబట్టి 36.4%. 36.4% ఫెయిల్ అయినటువంటి. రైట్, ఏమైనా డౌట్ ఉండదు దాంట్లో? ఈజీ లెక్కలు ఇవన్నీ. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఏం లేదురా, ఒక సెక్షన్ ఏబి సెక్షన్ ఉన్నాయంట. ఏలోన 60 మంది ఉన్నారంట, బిలోన 40 మంది ఉన్నారంట. మొత్తం ఎంత టోటల్ ఎంత ఇచ్చారు? అప్పుడు సింపుల్. దాంట్లో ఎంత, దీంట్లో ఎంతమంది పాస్ అయ్యారంట? 45% పాస్ అయినారంట. చూడండిగా 60లోన 45% అంటే మరి 45% అంటే ఎంత? 45% అనే రాయాలా? పర్సెంటేజ్ నేర్చుకున్నారు ఇంకా. చెప్పండి. 0 0 క్యాన్సలా? 5 ఎంత 10, 5 9 45, 2 1 2 3 6, 9 3 ఎంత 27. నెక్స్ట్ ఏముండదు? 40%. 40లో ఎంతమంది పాస్ అయ్యారంట? 55%. అంతేనా. 0 0 క్యాన్సలా? చూడండి 5 ఎంత 10, 5 11, 2 2 4, 11 22 మంది పాస్ అయినారు. మొత్తం టోటల్ పాస్ పర్సెంటేజ్ ఎంత అని అడిగినాడు. ఏం అడిగినాడు? పాస్ పర్సెంటేజ్. పాస్ పర్సెంటేజ్ ఎందుకంటే కింద టోటల్ కదా 100%. అంటే 100. 22 + 27 ఎంత? 49 కదా. సో ఏమవుతుంది? 49% పాస్ పర్సెంటేజ్. పాస్ పర్సెంటేజ్ ఎంత? 49%. డైరెక్ట్ 100 వచ్చేది కాబట్టి పూర్తి వచ్చేది ఆన్సర్. బట్ మన క్లాస్లో మాత్రం విపులంగా చదవాలి, ఎగ్జామ్లో ఇట్లా చేయకూడదు. రైట్, క్వశ్చన్ నెంబర్ 59. నెక్స్ట్ 59 చేయండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఏమి ఇచ్చారనుకోండి ఇక్కడ ఒక సంఖ్యని 8తో గుణించాలంట. దానికి బదులు ఏం చేస్తారంటే భాగించబడిందంట. రైట్, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మనం యాక్చువల్గా అంటే ఏం చేయాలనుకుంటే ఏం చేయాలా? ఇంటూ చేయాలా. బట్ వాళ్ళు ఏం చేశారా? బాగా అంటే ఒక నెంబర్ నార్మల్ చూడండి, ఇంటూ చేసినప్పుడు కంటే డివైడెడ్ బై చేసినప్పుడు ఏమవుతుంది? ఆ నెంబరు తగ్గుతుందా? తగ్గుతుంది. ఇంటూ చేసే పెరుగుతుంది కదా, అది చేసినారంట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. దీని ఫలితంగా సమాధానంలో లోపం ఏర్పడింది. అయితే ఈ తప్పుడు గుణకారం కారణంగా సమాధానంలోనే తేడా శాతము ఎంత? తేడా శాతము ఎంత అని చూడండి. నార్మల్గా ఈ టైంలో ఏదైనా ఇచ్చినప్పుడు ఏదైతే నెంబర్ ఉండదు అన్నప్పుడు ఆ నెంబర్ తీసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 8 ఒకవేళ ఎక్స్ అనుకొని చేస్తే చాలా కష్టం అవుతుంది. ఒక నెంబర్ ఎక్స్ అనుకోండి, దాన్ని మళ్ళీ 8తో ఇంటి చేసిన తర్వాత 8తో బాగా బెస్ట్. ఏ నెంబర్తో బాగా చేయమంటే ఆ నెంబర్ 8 ఇచ్చింది అది. సో నేను ఏమనుకుంటాను అంటే ఒక నెంబర్ లెట్ రైట్, ఆ నెంబర్ నేను ఏమనుకుంటానంటే 8 అనుకుంటాను. ఒక నెంబర్ 8, వాడు వచ్చింది 8 గురించి మాట్లాడేది. ఆ నెంబర్ కూడా నేను 8 అనుకుంటాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనుకుంటే యాక్చువల్ అంటే దీన్ని ఈ నెంబర్ని 8తో ఇంటి చేయాలా. చేస్తే ఏమొస్తుంది? 64 వస్తుంది. కానీ వాడు ఏమంటున్నాడు? మరి బాగా చేసేయాలి 8, మరి బాగా చేసింటే ఏమవుతుంది? 1 వస్తుంది. అంతేనా. అప్పుడు లోపం ఎంత పర్సెంటేజ్ లోపం ఉండేది? 64 ఉండేది, 64 రావాలి. బట్ మనకి ఎంత వచ్చింది ఇలా? సో మనకు డిఫరెన్స్ ఎంత ఉండదు? 63. కానీ ఫస్ట్ పర్సెంటేజ్ ఎంత ఉండదు అన్నారు? ఫస్ట్ వాల్యూ ఇంటూ
100%. సో మనకి చూడండి ఆప్షన్స్ చూడండి, మనకి ఇప్పుడు మ్యాక్సిమం కొట్లు పోదు, ఇది కొత్తదే చూడండి, కొట్లు పోరు 2 3 6, 2 2 4, లేకపోతే 4తో కొట్ట 4తో పోతుంది డైరెక్ట్, 4 1 4, 4 6 24, 4 2 8, 4 5 20, రైట్. ఏమైనా పోతుండదే తీసేకి పోదు, మామూలు ఇంటి చేసి చేయండి. 25 ముళ్ళ 75, నెక్స్ట్ 25 ఆర్ల చెప్పండి, 25 ఆర్ల 150, 150 ఒక 7 బై 16, అంతేనా. చూడండి ఎక్కడ వరకు పోతుంది, 16 9, 144 వరకు పోతుందినే, అంటే 9. మనకి ఆప్షన్స్ స్టార్టింగ్ 9 విత్ ఏమన్నా ఉండదనే, ఒకటి ఉండదనే, ఏముండదు 98 పాయింట్. సో 98.44% అప్రాక్సిమేట్గా, ఒకటి ఉండదు అనిపిస్తుంది, అంటే సింపుల్ ఈజీరా లెక్క. నెంబర్నే ఇడింది అనుకుంటే మనకు ఇంటి చేయని చెప్పాడు, యాక్చువల్ అంటే ఇంటి చేస్తే 64 వస్తుంది, బట్ వాడు ఏం చేసినాడంటే బాగా అంటే ఒకటి ఈ రెండింటికి డిఫరెంట్ పర్సెంటేజ్ లోపం వచ్చింది, తేడా శాతం ఎంత వచ్చిందంటే 63 వచ్చింది. ఫస్ట్ వాల్యూ ఎంత, యాక్చువల్ వాల్యూ ఎంత చెప్పడం కానీ 64/100 చేసుకున్నట్టు ఆన్సర్ తెలుస్తుంది. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి, రెడీ ఇంటి చేయడము తీసేయడము ఇట్లా అడిగినప్పుడు ఇంపార్టెంట్ ఇవి. రైట్, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ 60 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, ఒక సంఖ్యను 3/2తో గుణించడం బదులుగా, రైట్, మనం ఇంటి చేయాలంటే ఏం నెంబర్తో ఇంటి చేయాలంటే 3/2తో ఇంటి చేయాలంట. బట్ ఏం చేశారంటే వాళ్ళు నెక్స్ట్ పొరపాటున 7/5తో చేశారంట. ఏమిటి చేసినారు, ఇది వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్, దాంట్లోనే వేరే రకంగా అడుగుతున్నాడు. గుణించబడిందంట. ఈ పొరపాటు వల్ల ఫలితంలో వచ్చిన మార్పు ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. ఎప్పుడైనా చూడండి ఇట్లా మనకి ఏమైనా కానీ ఇట్లా ఫ్రాక్షన్స్ గా ఇచ్చినాడంటే గిన ఏమి ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ గా ఇచ్చినాడంటే గిన సింపుల్ ఆ నెంబర్ ఏమనుకున్నాలంటే, ఇప్పుడు ఇంతకు ముందు అక్కడ ఇస్తే నెంబర్ డైరెక్ట్ అదే నెంబర్ అనుకుంటాం. అట్లా కాకుండా ఫ్రాక్షన్ సిస్టమ్ నెంబర్ అనుకోవాలనుకుంటే మనకి కింద ఏంటి ఉండదు చెప్పండి, 2,5కి ఎల్సిఎం తీసుకున్నాండి. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఆ నెంబర్ 10 అనుకుంటే చాలు. ఇప్పుడు లేట్ ద నెంబర్ ఏమవుతుంది అప్పుడు 10, రైట్. ఆ నెంబర్ మనం ఏమనుకుందామండి 10కి అనుకుంటే ఫస్ట్ ఈ 10ని మనం ఏం చేయాలంట, 3/2 3/2తో గుణించడానికి బదులు ఫస్ట్ మనం 3/2తో గుణించాలి. యాక్చువల్ అంటే దీన్ని గుణిస్తే చూడండి ఏమైతే 2 కట్ల 5 ముళ్ళ 15 వస్తుంది. కానీ వాడు ఏం చేసిందంటే ఈ 10ని 7/5తో గుణించిందంట. ఏమితో గుణించినాడంట 7. అప్పుడు ఏమైతే చెప్పండి 5 కట్ల 2 అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 1/15 ఇంటూ 100, అప్పుడే 100 రాసిస్తావా. సో ఆప్షన్స్లో యాడ్ ఉండదు, దగ్గర చెప్పండి యాడ్ వరకు పోతుంది. ఇది 5 2 10, 5 ముళ్ళ 15. సో ఎక్కడ 3 6 18, అంటే 6 పాయింట్. ఆప్షన్స్లో ఏమన్నా 6 పాయింట్స్ ఉన్నాయా, ఒకటి ఉండదునే బయలు ఇచ్చినాడా, బయలు ఇచ్చినాడు చూడండి అక్కడ. సో 6 ముళ్ళ 3 6 18 అనుకొస్తే అంటే ఇంకెంత మిగులుతుంది, 2 కదా మిగిలేదు. 3 6 18 అన్నప్పుడు ఇంకెంత మిగిలి ఉంటుంది, 2 కదా, 2 2/3, 6 2/3%. ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఖచ్చితంగా ఇప్పుడు ఈ లెక్క కన్ఫర్మ్ చేయాలి మీరు. 61 లెక్క మీరు ఖచ్చితంగా చేయగలగాలి, రైటా. 61 లెక్క హోంవర్క్, రైటా. 62 లెక్క కూడా హోంవర్క్, 2 హోంవర్క్లు, రైటా. నెక్స్ట్ వచ్చేసి 65 లెక్క, 61 62 హోంవర్క్ మీకు. నెక్స్ట్ వచ్చేసి 65 ప్రాబ్లం, లెవెల్ 2లోనా 65 ప్రాబ్లం. 2 హోంవర్క్ చేసుకొని రండి. 65 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, 2 సంఖ్యలు అంట, 2 నెంబర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 అంట. 2 సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట, 5:4లో ఉన్నాయంట, రైట్. అందులో చూడండి మొదటి సంఖ్య అనేది, రైటా. సో ఈ మొదటి నెంబర్ అనేది 40%, ఇంగ్లీష్లో కరెక్ట్ 40% ఆఫ్ ది ఫస్ట్ నెంబర్, రైటా. మొదటి సంఖ్య అనేది 40% అనేది ఎందుకు ఈక్వల్ అంటారా, మరి 100% ఏమవుతుందిరా, క్వశ్చన్ మార్క్ కదా. చేయండి 41 40 ముళ్ళ ఎంత అవుతుంది, 300 అవుతుంది. సో ద ఫస్ట్ నెంబర్కి 300 అవుతుంది అంటే ఇక ఫస్ట్ నెంబర్ 5కి 300, అంటే 5కి 300 అవుతుంది అంటే ఇక 4కి ఎంత చేయొచ్చు కదా మనము, 5 1 5 6 30, 4 6. సో సెకండ్ నెంబర్ 240. బట్ అది అడిగిలేదు మన క్వశ్చన్. రెండో నెంబర్లోన ఎంత 60% ఎంత, 60% ఎంత, 2 సున్నాలు క్యాన్సలా. సో చెప్పండి 6 4 6 2. సో ఆ నెంబర్ ఏమవుతుంది, చాలా సింపుల్. అర్థం కాలేదా, ఏం అర్థమైంది చెప్పండి మీకు, అర్థమైందంటే 2 నెంబర్లు 5:4 రేషియోలో ఉన్నాయంట.
అందులో ఫస్ట్ నెంబర్లోన 40% 120 అయితే కదా 100% ఎంత అవుతుంది అంతే కదా. సో ఫస్ట్ నెంబర్ 5% 5 ఇచ్చినాడు, 5 భాగాలకు 300 అయితే 4 భాగాలకు ఎంత అవుతుంది 240. దాంట్లో 60% అడిగినాడు. సింపుల్ క్యాల్కులేషన్ చేసి చూస్తుంది. సింపుల్ క్యాల్కులేషన్. అది క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు అని క్వశ్చన్ అంటే ఒక సంఖ్యలో 25% అంట, మరొక సంఖ్య కలపాలంట. ఒక సంఖ్యలో 25% తీసుకుని వచ్చి కలిసి ఇంకొక సంఖ్యలో యాడ్ చేయాలంట. అట్లా యాడ్ చేసిన ఆ సంఖ్య ఏమవుతుందంట 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు చూడండి, ఒక సంఖ్య నేను ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటా, దీంట్లో ఎంత పర్సెంట్ అంట 25% అంట. 25% అంటే 1/4 ఇవన్నీ తర్వాత బట్ 25% అంట. దీన్ని తీసుకొని వచ్చి ఇంకొక సంఖ్యకి కలిపినామంట. కలిపితే నా నెంబర్ ఏమవుతుందంట 10% ఇంక్రీజ్ అవుతుందంట. అంటే దీంట్లోని 25% అనేది ఇంకొక దాన్ని కలిపినప్పుడు అది 10% పెరుగుతుంది అనుకంటే అది దాని వాల్యూలోన అంటే ఇంకొక నెంబర్లోన ఈ 25% వాల్యూ ఎంతకి ఈక్వల్ అని అర్థము 10%కి ఈక్వల్ అని అర్థము. అర్థమవుతున్నదే. అంటే దీన్ని ఇంకొక సంఖ్య ఈ రెండు ఈక్వల్ చేయాలంటే అంటే ఒక సంఖ్యలోని 25% విలువ అనేది ఇంకొక సంఖ్యలోని 10% విలువకు సమానము. ఈ విధంగా అడగాలి ఎక్సలెంట్ క్వశ్చన్. డైరెక్ట్గా అడగాలనుకుంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు, ఒక సంఖ్యలోని 25% విలువని తీసుకొని పోయి కసి ఇంకొక నెంబర్కి కలిపి తెగిన ఆ సంఖ్య 10% పెరుగుతుంది అనుకంటే ఈ సంఖ్యలోని 29% విలువ అనేది ఇంకొక సంఖ్యలోన 10% విలువకి సమానము ఈక్వల్ అనుకసిన అర్థం. అంటే ఇప్పుడు ఇంకొక సంఖ్య మనం 10 అనుకుంటే దాంట్లో 10%కి ఈక్వల్గా ఉంటుంది అనుకసిన అర్థం. ఇది అర్థమయ్యే ఈ స్టేట్మెంట్. అర్థమయ్యంటే అర్థమైందని చెప్పండి, అర్థం కాలేకుంటే అర్థం కాలేదని. అర్థం కాలేదా, ఒక సంఖ్యలోన 25% విలువని తీసుకొని పోయి ఇంకో దాంట్లో కలపాల రైటా. అట్లా కలిపిన అది ఏమవుతుందంటే 10% పెరుగుతుందంట. అంటే దీంట్లోనే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉండదరా, ఎంత ఉన్నది నా దగ్గర 100 రూపాయలు ఉండదు. దీంట్లో నుంచి 25 రూపాయలు తీసుకొని పోయి తీసేసి ఇంకొక దానికి కలపాలంట. వాడిని కలిపితే వాడు ఏమవుతుంది అనుకుంటే వాడి 10% పెరుగుతుందంట. ఎంత పెరుగుతుందంట 10% పెరుగుతుందంట. అంటే ఇప్పుడు చూడండి, అంటే ఇంకొక నెంబర్లో 10% అనేది ఈ నెంబర్లో ఎంతకి ఈక్వల్ అన్నట్ల 25%కి ఈక్వల్ అన్నట్ల. అర్థమైంది ఇప్పుడన్నా. అంటే దీంట్లోని 25 రూపాయలు అనేది ఇంకొక నెంబర్లో 10 రూపాయలకు సమానమా అని చెప్తున్నాడు వాడు. దాన్ని ఈ విధంగా క్వశ్చన్ అడగొచ్చు. ఎట్లా, ఇంకొక 25 రూపాయలు తీసుకుని పోయి వాడిని కలిపిన వాడు 10% పెరుగుతాడు అనుకంటే నా వద్దుండే 10%, నా వద్దునే దుడ్లు 10%, నీ వద్దునే దుడ్లు 25%కి సమానం లేని చెప్తున్నాడు అనమాట పర్సెంటేజ్ ప్రకారం. ఓకేనా. సో అట్లా మనం ఇప్పుడు ఈక్వల్ అని రాయొచ్చు కదా. ఇట్లా ఇప్పుడు సింపుల్ చూడండిగా 100 క్యాన్సల్, 5 5 25, 5 2 10. సో ఆ రెండు x/y, x/y అంటే ఏమవుతుంది. సో వాడు క్వశ్చన్ ఏమడిగినాడు మనకి, ఆ రెండు సంఖ్యలు నిష్పత్తి అడిగినాడు. సో ఆ రెండు సంఖ్యల నిష్పత్తి అంటే ఏమవుతుంది 2:5. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఏమవుతుంది 2:5. చూడడానికి చిన్న క్వశ్చనే, బట్ ఆ లాజిక్ అర్థం కాలేకపోతే ఇది క్వశ్చన్ చేయడానికి మనకు రాదు రైటా. సో వాటి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఒక సంఖ్యలోని 25% తీసుకొని పోయి ఇంకొక సంఖ్యకి కలిపితే అది 10% పెరుగుతుంది అనుకుంటే ఒక సంఖ్యలో 10% పెరుగుతుంది అన్నప్పుడు 30/100 ఎట్లా వేసుకుంటావు. ఈ సంఖ్యలో 10% పెరుగుతుంది అంటున్నాడు వాడు. ఇంకొక సంఖ్య మరొక సంఖ్య ఆ సంఖ్యనే కాదు ఇంకొక సంఖ్యలో 10% పెరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉండే ఎవరికన్నా చెప్పండి, ఏదైనా మైండ్లో ఉంటే చెప్పు. నాకు అర్థం ఏమండో ఏం లేదా. నెక్స్ట్ లెక్క చేయండి మరి. రైట్, క్వశ్చన్ నెంబర్ 67 ఏమి ఇచ్చిన చూడండి. క్వశ్చన్ నెంబర్ 67 అని క్వశ్చన్ అంటే రైటే 880 రైట్ 880లోన 55% అంట. రైట్ 880లోన ఎంత పర్సెంట్ 55% అంటున్నాడు. ఓకే 55% అనేది ఏమంటున్నాడు 880లోన 55% అనేది ఎక్స్లోన 4/5 వంతు. రైట్ ఈ విలువ అనేది ఎక్స్లోన 4/5 వంతు కన్నా ఎంత ఎక్కువ అంట 80 ఎక్కువ అంటున్నాడు. దీంట్లో 880 50% విలువ అనేది సేమ్ దీంతో కంపేర్ చేసి దీనికి ఈక్వల్ చేయాలంటే కానీ ఎక్స్లోన 4/5 వంతు కంటే 80 ఎక్కువ అంటున్నాడు. 80 ఎక్కువ అన్నప్పుడు ఈ రెండు 80 + 80 రాసేసి రెండు ఏమవుతాయి ఈక్వల్ అయితేనే లేదా. ఇది రాసేకి రావాలి మీకు. 880లోనే 55% అనేది ఎంత వస్తుందంటే ఎక్స్ అనేది దాంట్లో 4/5 వంతు కంటే
80 ఎక్కువ ఉంటుందంట. అంటే ఎక్స్లో 45 వంతు రాసుకొచ్చి 80 ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ప్లస్ 80 రాసేసి అయిపోయి కదా. అప్పుడు ఈ రెండు ఏమవుతుంది? ఈక్వల్ అయితే కదా. సో ఈక్వల్ అయినప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చే లేదు ఇంక ఇప్పుడు. అట్లా కనుక్కుంటే ఇంక ఎక్స్ వాల్యూని ఎట్లా కనుక్కుంటారు? ఇప్పుడు చూడండి 5 1 5, తర్వాత 5 2 10 0 0, నెక్స్ట్ 2 2 4 2 4 ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి? 44 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు అవసరం చెప్పండి ఏమవుతుంది? 4x ప్లస్ 5 ఎంబల 40 అంటే 400 కదా బై 5 ఇతరం పంపిస్తే 5 ఏమవుతుంది? ఇంటినే కదా ఇది. ఏమంటారు? చేసి ఏమొస్తుంది మొత్తము? 404 మొత్తం ఇంటి 3 నిండి చేస్తే ఇంత షేప్ చేస్తారు దీన్ని. షెడ్ బౌలింగ్ మనముగా కానీ ఇంకా చెప్పట్టచ్చు మరి ఆన్సర్. ఊరిని కాల 55 ఇంటూ 44 అప్ప ఇంత షేప్ చేస్తారే. ఆన్సర్ చేసినారు మొత్తం ఒకేసారి. ఆన్సర్ చేస్తారని చేయండి మీరే ఇంక ఎక్స్ వాల్యూ చెప్పేయండి ఒకేసారి. చెప్తారా? చెప్పండి అప్ప ఎంతసేపు చెప్తారు ఆన్సర్ ఎక్స్ వాల్యూ ఇంటి చేసి ఒక చెప్పి ఎంత వచ్చింది నీకు? 2420. దీనికి ఇంత షేప్ చేయాల. దాంట్లో నుంచి 400 తీసేయాలి. తర్వాత తీసేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమవుతుంది మరి 4తో కొట్టుకోవాలి కదా. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? కొట్లు కొట్టుకు రాకుంటే ఆడన్నా పోయికేసి ఇంకా దూకాల మరి ఇంక మీరు. ఆనవంత కూడా చేసి చెప్పట్లేదు. చెప్పాలి కదా లోపల పెట్టుకుంటే ఎట్లా ఆన్సర్లో. రైట్ రైట్ క్వశ్చన్ నెంబర్ 68. రైట్ అకార్డింగ్ టు మన ప్రాబ్లమ్స్ చెప్తే నువ్వు 100వ క్వశ్చన్ ఇది. ఎన్నో క్వశ్చన్? 100వ క్వశ్చన్. కాకపోతే మనకు బుక్ ప్రకారం చూసుకుంటే 68 క్వశ్చన్. రైట్ చూడండి. ఏ యొక్క ఆదాయం బి కన్నా 50% ఎక్కువ అంట. చూడండి ఏ యొక్క ఆదాయం అనేది బి యొక్క ఆదాయం కంటే 50% ఎక్కువ ఉన్నప్పుడు బి అనేది 100 అనుకుంటే కదా ఇది ఏమవుతుంది? ఏ అనేది అంతేనా? రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. అలాగే ఏ యొక్క ఆదాయం 40% మరియు బి యొక్క ఆదాయం 30% పెరిగితే వాడి ఉమ్మడి ఆదాయం ఎంత శాతం పెరుగుతుంది అంటున్నాడు. ఉమ్మడి ఆదాయం ఎంత శాతం పెరుగుతుంది? ఇప్పుడు చూడండి ఉమ్మడి ఆదాయం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మొత్తం టోటల్ ఆదాయం ఎంత ఉంటుంది? రైటా 250. అందులో మనకి బి యొక్క ఏ యొక్క ఆదాయం ఎంత పెరిగిందంట? 40% పెరిగిందంట. 40% అంటే నేను ఏమైనా వచ్చింది కానీ 150 40% పెరిగింది అంటే ఏమవుతుంది? 40% పెరిగిందంటే ఏమవుతుంది? 140. 0 0 2 0 క్యాన్సల్ లేదా? ఇంటి చేసి చెప్పండి. 14 5 14 1 14 1 7 రేట్ ఎంత? 210. ఇది ఎంత పెరిగిందంటే బిఓని ఎంత పెరిగిందంట? 30% పెరిగిందంట. 30% అంటే డైరెక్ట్ 30 కలపాల్సిన అవసరం డైరెక్ట్ ఎంత వస్తుంది? 30% పెరిగిందంటే 130 కదా ఏది అది. అంటే ఇక్కడ నుంచి వీనికి ఎంత పెరిగింది? 30 రూపాయలు పెరిగింది. వీని ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 60 రూపాయలు పెరిగింది. అంతేనా? సో మొత్తం ఇద్దరిది కలిపి ఎంత పెరిగేది? వాళ్ళు అడిగింది అదే కదా. ఇద్దరిది కలిపి ఉమ్మడి జీతాలు ఎంత శాతం పెరిగినాయి? మొత్తం ఎంత ఉమ్మడి జీతము ఇంటూ అంతేనా? 0 0 25 4 9 4 ఎంత పెరిగినట్లు? టోటల్ ఇద్దరి యొక్క జీతాలు ఎంత పెరిగినట్ల? ఇద్దరి ఆదాయం కలిపి చూసుకుంటే కింద మనకి 36% పెరిగినట్టు అనమాట. అరవై 69వ క్వశ్చన్ కూడా చెప్తాం. దీనిలో అక్కడే ఉంటుంది. రైటా? ఎందుకని కష్టం అదొకటి చెప్దామండి. నెక్స్ట్ 20 క్వశ్చన్కి వెళ్ళిపోతారు తర్వాత మీరు. అంటే ఇది ఒక్క క్వశ్చన్ చేయండి. 69వ కూడా చేయండి. ట్రై టు 69వ కూడా చేసి ట్రై చేయండి. రైట్ క్వశ్చన్ నెంబర్ 69 101 క్వశ్చన్ నెంబర్ 69 దీంట్లో మీ ప్రకారం చూసుకుంటే పీడిఎఫ్ ప్రకారం రైట్ చూసుకోండి. 2 నీటి తొట్టెలు ఉన్నాయంట. ఏ కామా మరియు బీలు యొక్క ఘన పరిమాణాలను నిష్పత్తి చేసినాడు. ఏమి ఇచ్చినాడు అని క్వశ్చన్ అంటే ఏకి బీకి ఘన పరిమాణాలు నిష్పత్తి ఇచ్చాడు. ఏమి ఇచ్చారా?
6:5 అని ఇచ్చినాడు. రైట్. నెక్స్ట్ నీటి తొట్టె ఏ యొక్క ఘన పరిమాణం 30% పెంచినారు. అలాగే అయితే బి యొక్క శాతం రైట్ ఘన పరిమాణం ఎంత శాతం పెంచితే రెండు ఘన పరిమాణాలు అనేటివి ఏంటంటే ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 6:5 ఉండదు కదా, పర్సెంటేజ్ లెక్క నేను చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. అని దీన్ని ఏమని రాస్తాను అంటే ఇది 600 అనుకుంటాను, దీన్ని ఏమనుకుంటానంటే 500 అనుకుంటాను. అనుకోవచ్చా లేదా? అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ ఏమన్నా చూడండి ఏ యొక్క ఘన పరిమాణం 30% పెరిగిందంట. రైట్. ఏ యొక్క ఘన పరిమాణం ఎంత పెరిగిందంట? 30% పెరిగిందనే క్వశ్చన్ ఎంత అవుతుంది? లేదంటే ఎంత పెరిగిందనే క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. పే ఎంత పెరిగిందని చూద్దాం. పే ఎంత పెరిగింది? 130 పెరిగింది. 30% అంటే 130. 2 సున్నాలు క్యాన్సరా? 13 ఆరులా అంటే ఎంత? రైట్. సో మనకి 30% పెరిగిందంటే 780 అయిందంట. అయితే ఇది కూడా బి అనేది కూడా ఎంత శాతం పెరిగితే ఏకి సమానం అవుతుంది దానికృష్ణ అంటున్నాడు. అంటే ఈ 500 అనేది ఉన్నది కదా, ఈ 500 అనేది ఎంత శాతం పెరిగితే అంటే కృష్ణ 100 + x కదా. మనం పెరిగితే 100 + x కదా రాసుకునేది. ఇదా ఎంత శాతం పెరిగితే అది ఎంత కావాలంట? 780 అవుతుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. సింపుల్గా 2 సున్నాలు ఈ అవతలం పోతే భయే కదా ఇది, అందుకని నీటే కొట్టుకుంటుంది చూడండి. 5 1 అట్లా 5, 2 మిగులుతుందా 25, 5 5 25, 3 మిగులుతుందా 5 6 30. సో x = ఏమైతే చెప్పండి? 150 నుంచి 100 పోతే ఎంత? అంతేనే కదా, సింపుల్. సో మనకి ఎంత శాతం పెంచాలి అప్పుడు? సో బీని 56% పెంచి తెగిన అవి రెండు ఏమైతే ఘన పరిమాణాలు సమానం అవుతాయి అన్నమాట. ఎనీ డౌట్స్ నరసింహ? నో డౌట్స్?